హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే జస్వి పాప్కి పోలియో డ్రాప్స్ వేస్తున్నామండి. ఈరోజు సండే కదా, ముందుగా అందరికీ హ్యాపీ సండే. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి. ఈరోజైతే డే రొటీన్ అంతా షూట్ చేస్తానండి, జస్వితో ఎలా ఉంటుందో. ఇక్కడ ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని జస్వి పాపను అయితే నిద్ర లేపేశానండి. తనైతే నిద్ర లేచింది ఇప్పుడే. ఇంకా తనకి బ్రష్ చేయించేస్తున్నాను. జస్వి అస్సలు యాడ్ అవ్వదండి బ్రష్ చేయడానికి, చక్కగా చేసేస్తుంది. జస్విని అయితే రెడీ చేసేసి ఇంక తీసుకెళ్ళాము. బాయ్. పోలియో డ్రాప్స్ వేయించడానికి అయితే బయలుదేరుతున్నామండి. బాబోయ్. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పాలైతే లేవండి ఇంట్లో. ఇంకా మా వారు టీ తాగేసి వెళ్దామన్నారు. ఇంకా ఉగ్గు టీ స్టాల్ అయితే పెట్టారండి ఇక్కడ. అక్కడికైతే వచ్చేసాము. టీ అయితే చాలా బాగుంది. అక్కడ మస్కా బన్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వెళ్తే. ఇంక ఇక్కడ పోలియో డ్రాప్స్ దగ్గరికి వచ్చేసామండి. చూడండి జస్వి ఎలా ఏడ్ చేస్తుందో, ఏదో ఇంజెక్షన్ అన్నట్టు. వాళ్ళు చక్కగా వేసేసారండి, మంచిగా వేస్తున్నారు. ఎన్వి ఏమన్నా తినొచ్చా అని అడిగామండి. పెట్టకపోతే మంచిదే, పెడితే పెట్టేయచ్చు అని చెప్పారు. సండే రోజు ఫుల్ బ్లాగ్ పెడదాం అనుకున్నానండి. జస్వి పాప్కి పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే స్టాప్ చేసేసాను, కుదరలేదు, కొన్ని పనులు ఉన్నాయండి. ఇంకా బ్లాగ్ అయితే ఆ రోజు తీయలేదు. ఈరోజు ఇంకా మంగళవారం అండి. ఈరోజు డే రొటీన్ చూపిస్తాను మీకు. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. జస్వి పాప ఇప్పుడే లేచిందండి. నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, ఫ్రెష్ అయిపోయాను కూడా. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. జస్వి అయితే లేచింది, ఇంకా తనకి టిఫిన్ అయితే పెడతానండి. జస్వి అయితే నిద్ర లేచిందండి. గుడ్ మార్నింగ్ జస్వి. గుడ్ మార్నింగ్. నమస్తే పెట్టు, నమస్కారం పెట్టు, అందరికీ నమస్కారం. జస్వికి అయితే ఇంకా బ్రష్ చేయించేసానండి. ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు వేస్తానండి. పద దోశలు వేస్తాను, పద. ఏం కావాలి? దోశ కావాలా? ఈసా కాదు, దోశ. పద. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసానండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా దోశ అయితే వేసేసానండి. ఇంకా జస్వి ఎప్పుడు దోశలు వేసినా ఇలా కూర్చుంటుందండి, కౌంటర్ టాప్ ఎక్కేసి. హాయ్ చెప్పు, హాయ్. ఇంకా దోశలు అయితే వేసేస్తానండి. దోశలు వేసి తినేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీ పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయించారండి. వేయించిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వేయించండి, ఈ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. జస్వి పాప్కి అయితే దోశ వేసి ఇచ్చేసానండి. ఇంకా నేనైతే తినలేదు, ఇంకా నేను వేసుకోలేదు కూడా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. నైట్ అయితే సోక్ చేసుకొని ఉంచుకుంటానండి. ఇంకా ఇందులో హనీ లెమన్ అయితే వేసేసాను. ఈ వాటర్ తాగిన తర్వాత నేను దోశలు వేసుకొని అయితే టిఫిన్ చేస్తానండి. స్కిప్ చేసేస్తున్నానండి, అసలు తాగట్లేదు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఈ రోజు నుంచి ఇంకా మా వారు నేను మళ్ళీ స్టార్ట్ చేసాము. మా వారు అయితే ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోతారు, బాటిల్స్లో వేసేసి ఇచ్చేస్తాను. వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. జస్వి అయితే రైమ్స్ చూస్తూ టిఫిన్ చేస్తుందండి. ముక్కలుగా చేసేసి దోశ ఇచ్చేసాను. దోశ కొంచెం పర్వాలేదండి, తినేస్తుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. ఇంక ఈరోజు అయితే చామదుంపలు, ఎండ్రాయిలు, కోడిగుడ్లు పులుసు అయితే పెడతాను. ఇంకా అందుకని చెప్పి ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మావయ్య గారు అయితే వచ్చారండి జస్వి కోసం. ఇంకా కాఫీ పెట్టమన్నారు, కాఫీ అయితే పెడుతున్నాను. వాళ్ళ తాత అయితే ఆడుకుంటుంది. మావయ్య గారు కొంతసేపు జస్వితో ఆడుకొని కాఫీ తాగేసి అయితే ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని
ఎగ్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి పీల్ తీసేసుకొని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఎండు రొయ్యలు వాష్ చేసుకున్న ఎండు రొయ్యలని అందులో వేసేయాలి. వేసుకొని మంచిగా 2-3 మినిట్స్ అయితే ఎండు రొయ్యలని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకొని కొంచెం కల్లుప్పుని వేసుకొని ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా అందులో వేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలండి. టమోటాలు మగ్గిన తర్వాత ఉడికించి పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చామదుంపలు, అవి అందులో వేసేసి తగినంత కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపైతే చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని చింతపండు రసాన్ని అందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఉడికించి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి అందులో వేసేసి కూర దగ్గరికి పడినంత వరకు మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలండి. కూర దగ్గరికి పడిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర అయితే వేసేసుకోవడమే. చామదుంపలు ఎగ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. వంట అయితే సరిపోదు కదండి. వంట అయిన తర్వాత చూడండి గిన్నెలు ఎన్ని వచ్చినాయో, ఇవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసాను. తర్వాత అయితే జస్వి పప్పుకి నీళ్ళు అయితే పెట్టేశానండి. కూర అవుతున్నప్పుడే నీళ్ళు పెట్టేశానండి, మంచిగా వేడెక్కుతాయని. ఇంకా తనకైతే స్నానం చేపించేసి రెడీ చేసేసాను. ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెట్టట్లేదండి, నైట్ అయితే పడుకోవట్లేదని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా తను ఆడిపిస్తూ అలా కూర్చుంటానండి. నేను ఏం రెస్ట్ తీసుకోను, ఏమన్నా ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకుంటాను. ఇంకా మా వారు కూడా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారండి భోజనం చేసేసి. ఇంకా ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బ్లాగ్ ఏమీ తీయలేదు. ఇంకా అటుకులు ఉన్నాయండి ఇంట్లో, అవే పెట్టాను. అస్సలు ఏం తినలేదు, అలా చూస్తూ ఒక 2 నోట్లో పెట్టుకొని నాకు ఇచ్చేసిందండి. స్నాక్స్ అయితే ఏం లేవు, ఇంకా అటుకులు ఇచ్చాను. తర్వాత బిస్కెట్స్ ఇచ్చానండి, ఉంటే ఒక 2, ఇంకా అవే తిన్నదండి. ఇవి తినేసిన తర్వాత ఆడుకోవడానికి అయితే కొంతసేపు బయటకు తీసుకువెళ్తానండి. బయటకు తీసుకువెళ్ళిన తర్వాత కొంతసేపు ఆడుకుంటుంది, నేనైతే వాకింగ్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ పడుకోవట్లేదండి. 1:00, 2 వరకు కూడా తినేస్తుంది. ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ పడుకోబెట్టడం మానేశానండి, నేను కూడా పడుకోవట్లేదు. చాలా చలిగా ఉంటుంది కదండి, తీసుకెళ్తే పైకి తీసుకెళ్తాను. ఇంకా బాగా ఎక్కువ గాలి వేసేస్తే కిందే ఆడిపిస్తానండి. ఇంకా పైకి వెళ్ళి అయితే వచ్చేసామండి. పైన కొంచెం వర్క్ జరుగుతుంది మాకు, ఇంక తీసుకొని వచ్చేసానండి. కిందే ఇంట్లో కొంతసేపు ఆడిపించాను. తొందరగానే తీసుకొని వెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే తొందరగా చీకటి అయిపోతుంది శీతాకాలం వల్ల. ఇంకా కిందకైతే వచ్చేసానండి. ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. నేనేమి స్నాక్స్ ప్రత్యేకించి రోజు తినండి. ఇంక జస్వి అటుకులు తినలేదు కదండి, ఆ అటుకులే తిన్నాను నేను. ఇంకా ఎందుకులే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి కొన్ని తీసుకొని తినేసి మిగతావి దాచేసానండి, ఏదో దోశలు వేసినప్పుడు ఉంటాయని చెప్పి. ఇంకా నేనైతే కొన్ని అటుకులు తినేసి టీ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా టీ అయితే తాగేసాను. వాటర్ అయితే అందరూ మంచిగా తాగండి ఎక్కువ. మాకు తెలిసిన వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యిందండి, కోమా వరకు వెళ్ళిపోయారంట వాళ్ళు. ఒక అబ్బాయి వాటర్ ఎక్కువ తాగక అని చెప్పి డాక్టర్ అయితే చెప్పారంటండి. నాకు చాలా భయం వేస్తుంది, వాటర్ అయితే తాగండి అందరూ. ఇంకెక్కడ వాటర్ తాగేసి మా వారి బట్టలు చాలా రోజులు అయిందండి ఇస్త్రీ చేసి, ఇంకా షర్ట్స్ అవన్నీ ఇస్త్రీ అయితే చేసేసానండి. ఇంకా నైట్ అయితే అయిపోయింది, ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయినాయండి. మా వారైతే వచ్చేసారు, మా వారి కోసం జస్వి వెయిటింగ్ అనమాట. ఇంకా జస్వికి అయితే భోజనం తినిపించేసానండి. మా వారైతే డిన్నర్ ఏం చేయరు, పుల్కా తినేసి వస్తానని చెప్పారు. ఇంకా నేను కొంచెం రైస్ ఉంటే తినేసానండి. ఇంకా గిన్నెలు అవి కూడా అన్నీ తోమేసుకున్నాను, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. మా వారైతే వచ్చారు, డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత జస్వితో కొంతసేపు ఆడుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.